ఆ కలువ రేకుల తోట కాంత ఒకటున్నది గటగంటు తిరుగురావోరి ఓం నమ శివాయ సిద్ధమైన పదవి ఓంకారమేదిరావోరి అయ్యో తాత దాయాని తత్వములు దానిరిగి తలుపు తీసుకు చూడువోరి ఆ తిరతీయటగాడొకడు దేవాలయములోన తీయటగానున్నాడు ఓరి యారాళ్ళ వాషాయనుచు నారాయణ బ్రహ్మ కనిపెట్టి ఉన్నాడు ఓరి ఆ శాశాశాయాని శివపోతులు రయ్య మన సాక్షిగానున్నాడు ఓరి ఓం నమ శివాయ. ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ధనుర్మాసం ప్రారంభమైంది మొదలు నెల రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ఈ మాసంలో హరిలో రంగ హరి అంటూ అక్షయ పాత్రను శిరస్సున పెట్టుకుని హరిదాసులు ఇంటింటికి ఎందుకు తిరుగుతారు? అసలు హరిదాసులు అంటే ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హరిదాసులను శ్రీ మహావిష్ణువు ప్రతినిధులుగా పెద్దలు చెబుతారు. వీరు అక్షయ పాత్ర అనబడే గుండ్రని రాగి పాత్రను తలపై ధరిస్తారు. ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో తంబుర, కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. నుదుటన 3 నామాలు, పంచె, పైన సాలువ కప్పుకొని కనిపిస్తారు. సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణుడు గోదాదేవిని స్మరించి తిరుప్పావై పఠించి అక్షయ పాత్రను ధరించి గ్రామ సంచారం ప్రారంభిస్తారు. వీధుల్లో తిరుగుతూ విష్ణు కీర్తనలు ఆలపిస్తూ ఉంటారు. అదే క్రమంలో చిడత తంబూర, గజ్జెలను లయబద్ధంగా కదిలిస్తుంటారు. వీరి ప్రత్యేకత ఏమిటంటే వీరు ఇంటింటా సంచరిస్తున్న క్రమంలో ఎవరిని భిక్షం అడగరు. ఎవరైనా దానం చేస్తే బియ్యం, డబ్బు ఇస్తే అక్షయ పాత్రలో వేసేందుకు వీలుగా కిందకు వంగుతారు. గ్రామాల్లో, పల్లెల్లో ఇంటింటికి తిరిగే హరిదాసులు తమ స్వగృహానికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు. వెనక్కి కూడా తిరిగి చూడరు. ఇంటిని దాటి ముందుకు వెళ్లారంటే వారి ప్రయాణం ముందుకే సాగుతుంది. అక్షయ పాత్రను ఎక్కడా దించరు. హరిదాసు తన ఇంటికి వెళ్ళాక అతని ఇల్లాలు హరిదాసు పాదాలు కడిగి అక్షయ పాత్రను దించుతుంది. శ్రీకృష్ణునికి మరో రూపంగా హరిదాసులను భావిస్తారు. ముగ్గులు, గొబ్బెమ్మలతో చక్కగా అలంకరించిన ఇంటి ముందు హరినామస్మరణ చేసి వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపంలో శ్రీ మహావిష్ణువు వైకుంఠపురం నుండి వస్తారన్నది పెద్దల నమ్మకం. హరిదాసులు పేద, ధనిక తారతమ్య భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తారు. ఎవరి ఇంటి ముందు ఆగరు. శ్రీమద్రారమణ గోవిందో హరి అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒక్కసారి తిరుగుతారు. హరిదాసు ఉత్తి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు. అందుకే గ్రామాల్లో హరిదాసు వస్తున్నారు అంటే ఆ గృహ యజమానులు, పిల్లలు గుమ్మాల్లో ధాన్యంతో, బియ్యంతో, పళ్లతో సిద్ధంగా ఉంటారు. అక్షయ పాత్రలో బియ్యం పొయ్యడాన్ని శ్రీ మహావిష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు.